రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పాల్గొని అధికారులకు స్థానికులకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లా మేడపల్లి మండలం దమ్మనపేట గ్రామంతో పాటు కోరుట్ల పట్టణంలోని 2వ వార్డులో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. అలాగే అర్హులైన పేదవారు ఆయా పథకాలకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గ్రామ సభలలో 4 పథకాలకు ద్వారా ఎంపిక చేయబడిన అర్హుల జాబితాను ఆయన ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 4 పథకాల ద్వారా అధికారులందరూ క్షేత్ర స్థాయిలో సర్వే చేసి అర్హులను గుర్తించి జాబితా ఈరోజు గ్రామ సభలో ప్రవేశపెట్టడం జరిగింది అని అన్నారు. గ్రామ సభలో ఆమోదంతో అర్హత పొందిన వారికి ఈ పథకాలు వర్తింపచేయడం జరుగుతోందని వెల్లడించారు. ఇంకా లిస్టులో పేర్లు రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసాలు పథకాలకు గ్రామ సభల ద్వారా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేదకు ప్రతి పథకాన్ని అందజేస్తుందని, అధికారులందరూ క్షేత్ర స్థాయిలో అర్హులను గుర్తించి ప్రతి పథకాన్ని పేదలకు వర్తింపచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోరట్ల ఆర్టీఓ జీవాకర్ రెడ్డి, ఎంఆర్ఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ లిస్టులో గ్రామ సభగా మీకు ఎవరి లిస్టులోనైనా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు చెప్పొచ్చు. స్కీమ్ వైజ్ అడిగాము, ఇప్పుడు ఓవరాల్గా కూడా అడుగుతున్నాం. గ్రామ సభలో మీరు ఇప్పుడు సభ అంటే మీరు గ్రామం విలేజ్ అంతా మీరు కలిసి డిసైడ్ చేసుకోవాలి. ఇది అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పవచ్చు. ఎవరైనా ఆల్రెడీ దీంట్లో గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా రేషన్ కార్డు పేర్లు వచ్చాయా అలాంటివి ఏమైనా, లేకపోతే వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు, పొలాల్లో పంట వేయట్లేదు కానీ రైతు భరోసా వచ్చేటట్టుగా ఉంది, అలాంటి పేర్లు ఏమైనా ఉంటే కూడా మీరు రైజ్ చేయొచ్చు. లేకపోతే ఈ లిస్టులు మేము ఫైనల్ అని చెప్పి చేస్తాం. ఇది పంపించి ఫైనల్ అంటే ఇది కూడా కాదు, ఇది కూడా మళ్ళీ మనం పంపిస్తాము. ఇది కాకుండా కొంతమంది ఒకరిద్దరు రైజ్ చేయడం జరిగింది, మా పేర్లు మేము ఎలిజిబిలిటీ ఉన్నాం, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ మాకు ఈ స్కీమ్లో మాకు ఈ లిస్ట్లో లేదు అని చెప్పి అది కూడా మేము ఆల్రెడీ కౌంటర్ పెట్టాము. అది కూడా తీసుకొని వీటితో పాటు అవి కూడా ప్రాసెస్ చేసి పంపిస్తాము. ఏమైనా ఉన్నాయా అబ్జెక్షన్స్ ఏమైనా ఏందన్నా కూడా మీరు ఇక్కడే తీసుకొని వీటితో పాటు ప్రాసెస్ చేస్తాం, తర్వాత కూడా చేస్తామని చెప్పాం. వీటితో పాటు పంపిస్తాం మేము అన్నీ కూడా. ల్యాండ్ లేని వాళ్ళు ల్యాండ్ లేదని చెప్పడం జరిగింది. సో ఆ లిస్టులన్నీ వెరిఫై చేసి అక్కడి నుంచి మనకి స్టేట్ నుంచి కొన్ని ఫైన్ ట్యూన్ చేసి లిస్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఆ పేర్లు మేము ముందు చదువుతాం. ఆ పేర్లు ఉన్న వాళ్ళకి ఏమైనా కరెక్ట్గానే ఉందా, లేకపోతే ఎవరైనా ఇల్లు ల్యాండ్ ఉండి ల్యాండ్ లేదని, ల్యాండ్ లేకుండా ల్యాండ్ ఉందా లేదా అనేది అది సభగా, గ్రామ సభ అంటే మీరు డెసిషన్ తీసుకోవాలి కాబట్టి అది మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రైజ్ చేయండి. ఒకవేళ ఇందులో పేరు లేకుండా మా పేరు లేదు, మీ నిజంగా పేదవాళ్ళం, మాకు ఇల్లు లేదు అన్నా కూడా మేము మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటాం. అప్లికేషన్ తీసుకొని మళ్ళీ పంపించి మళ్ళీ సేమ్ ఇలాగే చేస్తాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇక్కడ పేర్లు ఉన్నా లేకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు పేర్లు చదువుతారు. ఫస్ట్ ల్యాండ్ ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ ఉండి లేని పేదవాళ్ళ పేరు చదువుతారు. అందులో ఏదైనా తప్పు కానీ ఏమైనా కరెక్ట్గా లేదు అంటే మీరు ఎవరైనా కూడా అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. తర్వాత ల్యాండ్ లేదు, ఇల్లు కూడా సరిగ్గా లేదు అనే వాళ్ళు లిస్ట్ కూడా చదువుతారు. అందులో కూడా మీకు ఎవరికైనా ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు అని గ్రామ సభగా ఇది మేము అంగీకరించాం అని అంటే అది కూడా మీరు రైజ్ చేయొచ్చు. అది